నెక్స్ట్ ఈసారైనా జనంలోకి వస్తారా? రాడుగాక రాడు, అదంతా ఉత్త అంబకు. ఇందులో రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇందులో కేవలం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీలో ఒకవైపు హరీష్ రావు నాకు పార్టీ పగ్గాలు ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ ఇంటర్నల్గా బలంగా వస్తూ ఉంది. రెండో వైపు కేటీఆర్ కూడా పార్టీ అధ్యక్ష పూర్తి బాధ్యతలు ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ వెలువిస్తున్నారు. సో సీనియర్లు హరీష్ రావు వైపు అయితే, జూనియర్లు ఎవరైతే యంగ్ అన్న ఎవరైతే కేటీఆర్ వైపు ఉన్నారు. సో అందుకే మీరు చాలా స్పష్టంగా మన కేసీఆర్ మీటింగ్లో ఏమన్నారు, ఆ నియోజకవర్గాలు కానీ జిల్లాల అధ్యక్షులకు సంబంధించిన యువతకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి పరోక్షంగా హరీష్ రావుకు చెక్ పెడుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో దానిలో భాగంగా కేటీఆర్కే పార్టీ బాధ్యతలు ఇచ్చే విధంగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే ఈసారి ఒక్కసారి పార్టీ బాధ్యతలు కనుక కేటీఆర్కి ఇస్తే 100% హరీష్ రావు చెక్ పడినట్టే. హరీష్ రావు వర్గం అంతా కూడా ఈరోజు ఖచ్చితంగా పార్టీ చీలిక దిశగా పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా పోకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు కర్ణాటకలో ఇప్పుడు కుమారస్వామి ఎవరైతే ఉన్నారో, దేవేగౌడకు సంబంధించిన కుమారస్వామి పార్టీ ఏ విధంగా అయితే ఒక ప్రాంతానికి పరిమితమై పనిచేసిందో, రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీ కూడా కేటీఆర్ నాయకత్వంలో ఒక లిమిటెడ్గా మాత్రం గెలిచడానికి మాత్రం ఆ విధంగా మాత్రమే ప్రయత్నాలు జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఎందుకంటే పార్టీ చీలింది అనుకోండి, ఒక సాంప్రదాయ ఓటు బ్యాంకు ఒక పార్టీకి ఉంటుంది. ఆ పార్టీ ఓటు బ్యాంకు ఆ నాయకుడు ఎవరైనా సరే ఆ ఓటు బ్యాంక్ అట్లే పడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు హరీష్ రావు లాంటి వాళ్ళు పార్టీ పగ్గాలు చేపడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతారు. రాష్ట్ర వ్యాప్తంగా గెలవడానికి అధికారులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కేటీఆర్ కనుక పార్టీ పగ్గాలు ఉంటే, కేటీఆర్ కనుక ఉంటే కేవలం ఒక లిమిటెడ్ ప్రాంతంలో మాత్రమే సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అది ఇద్దరి మధ్య తేడా. అందుకే పార్టీలో అంతర్గతంగా కేటీఆర్ నాయకత్వాన్ని సీనియర్లు కానీ కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. హరీష్ రావుకు బాధ్యతలు అప్పగిస్తే పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్తాడు, ఆయనకు అంత క్రెడిబిలిటీ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నటువంటి విషయం గమనిస్తూ ఉన్నాం. సో కవిత బయటికి పోవడం కారణం కూడా హరీష్ రావు యొక్క వ్యవహార శైలి చాలా ప్రధాన కారణం. ఆయనను పక్కకు తప్పిస్తే పార్టీలో ఉండొచ్చు, మేబీ ఆయన పార్టీ నుంచి బయట గెంటేయడానికే మేబీ కవిత ఈ రోల్ పోషిస్తుందా అనేటువంటి ఒక సమీకరణాలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. సో చూద్దాం మరి ఎంతవరకు ఈ యొక్క ఈక్వేషన్స్ కానీ ముందుకు పోతే చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ చాలా సీరియస్గా కేసీఆర్ బయటికి రావడానికి ఏదో పాలమూరు రంగారెడ్డిలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందనో, లేకపోతే రకరకాల ప్రజా సమస్యలు అన్యాయం జరుగుతుందనో, లేదు నేను రోజు ఇక ప్రజల మధ్యలో తిరుగుతా తోలు తీస్తా అని అన్నాడు కదా, అవన్నీ ఉత్త అంబకు ముచ్చట్లు. కేసీఆర్ ఒక్కసారి ఫామ్ హౌస్ పోయిందంటే మళ్ళా 6 నెలల వరకు బయటికి రాడు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. కేవలం హరీష్ రావు కేటీఆర్ మధ్యలో జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరులో భాగంగా నేను ఇంకా బతికే ఉన్నాను, నేను ఇంకా చాలా సంవత్సరాలు బతుకుతా, నా నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ నడుస్తుందనే ఒక మెసేజ్ ఇవ్వడానికి మాత్రమే ఆయన తెలంగాణ భవన్కు రావడం జరిగింది అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి.